రైతులపై అరాచకం చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ బలరాం నాయక్. లగచర్లలో భూసేకరణ పద్ధతిగా చేస్తామన్నారు. అన్ని కులాలకు చెందిన రైతుల భూములు సేకరణలో ఉన్నాయని తెలిపారు. జైల్లో ఉన్న 7గురికి భూములే లేవన్నారు. ఖమ్మంలో గిరిజన రైతులకు బీఆర్ఎస్ పాలనలో బేడీలు వేశారన్నారు. బీఆర్ఎస్ నాయకుల ముసుగులో అధికారులపై కొంతమంది దాడులు చేశారన్నారు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. జరుగుతున్న దానికి ఒక అరాచకంగా చూపిస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుండి. అక్కడ ఏమీ లేదు. ఇండస్ట్రీస్ కొరకు భూమి సేకరణ చేయబడుతుంది. అది ఏ గవర్నమెంట్ అయినా అది యాక్టివేషన్ చేయవలసిందే. ఏ రైతు కూడా నష్టపోకుండా గ్రామ సభలు పెట్టి అది చేసిన తర్వాతనే ఏదైనా భూమి సేకరణ అవుతుంది తప్ప అనవసరంగా పోయి రాత్రి పోయి ఎత్తుకుపోయి చేసింది ఏం లేదు అక్కడ. అది ఏ గవర్నమెంట్ వచ్చినా భూమి సేకరణ చేసి ఓ పద్ధతిగా చేసి ఓ పద్ధతిగానే మేము చేస్తాం తప్ప అనవసరమైన రైతులకు ఏదో నష్టం చేసి రైతులకు అరాచకాలు చేసి ఏదో చేసేంత కాదు. దీని వెనక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండి చేస్తున్న ఇది అరాచకం. కాబట్టి అది అక్కడ ట్రైబల్కు భూములు మొత్తం తీసుకున్నది ఎంతంటే 200 చిల్లర ఎకరాలే ఉంది. దాని తర్వాత బీసీ వాళ్ళది ఉన్నది, దాని తర్వాత ఇంకో వాళ్ళది ఉన్నది, అన్ని కులాలకు ఉన్నది. మొన్న అరెస్ట్ చేసిన దాంట్లో కూడా 7గురికి అసలు భూములే లేవు. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఏ విధమైన ఈ గవర్నమెంట్ను బ్లేమ్ చేయాలి, ఈ ముఖ్యమంత్రి గారికి బ్లేమ్ చేయాలనే ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఇది తప్ప వేరేదేమీ లేదు. కేవలం విచారణ, ప్రజల దగ్గర విచారణ కోసమే వెళ్ళారు. విచారణ కానీ వెళ్ళిన అధికారులను ప్రజలంతా ఇంకో దగ్గర ఉన్నారని చెప్పేసి ప్రీ ప్లాన్డ్గా మరి వారిని ఇంటెన్షనల్గా తీసుకెళ్ళి మూకుమ్మడిగా దాడులు చేసి వారిని మరి గాయపరిచే విధంగా మరి వారిని చంపాలనే దురుద్దేశంతోనే మరి టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు రైతుల ముసుగుతోనే వచ్చి మరి చేసిన దాడి యావత్తు తెలంగాణ మరి సిగ్గుపడేలాగా మరి టీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించిన సంగతి మనం చూసినాం. ఆ తదనంతరం మరి వారు కేటీఆర్ గారు, పట్నం నరేందర్ రెడ్డి గారు అన్ని ఆధారాలతో ఈ నేర ప్రేరేపితులుగా 2 నిందితులు ఉన్న సంగతి తెలిసి జైలుకు తప్పకుండా వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి అమాయక గిరిజన ప్రజానికాన్ని ఈ ఇష్యూలో లాగి మరి గిరిజనులను మరి ముందు పెట్టి మళ్ళీ పబ్బం గడుపుకునే కార్యక్రమం టీఆర్